వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసాం అంటే ఈ వెలాసిటీ ఎలా వచ్చింది, దీని అప్లికేషన్ ఎలా ఉండబోతుంది అది మనం చూడబోతున్నాం. ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ మీటర్ హ్యాస్ మెనీ అప్లికేషన్స్. ఈ ప్రిన్సిపల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. దీన్ని వాడి మనం బోల్డ్ అండ్ అప్లికేషన్స్ చేస్తాము. అందులో ఒకటోది కార్బొరేటర్ ఆఫ్ ఆటోమొబైల్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఈ ఫిగర్లో మీకు అర్థమైపోతే మీకు చాలా ఈజీ, ఇది చాలా గ్రేట్ కాన్సెప్ట్ విచ్ వి యూస్ ఫర్ మెనీ లొకేషన్స్. ఆటోమొబైల్లో పెట్రోల్ ఎట్లాగా ఇంజన్లోకి వస్తుంది, అక్కడ కూడా ఇదే మనకి ఈ అప్లికేషన్ మనం ఏదైతే మనం నేర్చుకున్న వెంచురోమీటర్, ఈ అప్లికేషనే వాడతాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ పిస్టన్ ఉంది. ఈ పిస్టన్ నేను ఇలా ఇటు ముందుకు పుష్ చేసినప్పుడు, ఈ పిస్టన్ని నేను ముందుకు పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ప్రెషర్ మనకి ఎప్పుడైనా సరే పుష్ చేసినప్పుడు సో ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ పార్టికల్స్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. గ్యాస్ పార్టికల్స్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ లొకేషన్లో ప్రెషర్ తగ్గుతుంది, ఈ లొకేషన్లో ప్రెషర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను నీట్గా ఇంకా డయాగ్రామ్ సో ఇలా ఉంది. మనం ఇది సో ఒక నాజిల్ ఉంది, ఇలా నాజిల్ ఉంది. సో ఇది నాజిల్, ఈ నాజిల్ని నేను ఇక్కడ గీస్తున్నాను ఇక్కడ. సో ఇది నాజిల్ అనుకోండి. ఈ నాజిల్కి ఇంకో సైడ్ ఒక ఓపెనింగ్ పెట్టాను, ఇంకో సైడ్ ఏమైంది, చిన్న ఓపెనింగ్ పెట్టాను. ఈ ఓపెనింగ్ పెట్టి ఈ ఓపెనింగ్ని నేను ఏం చేస్తానంటే చిన్న పైప్ కనెక్ట్ చేసి, ఈ పైప్ని తీసుకెళ్ళి ఒక పెట్రోల్ ట్యాంక్లో పెట్టాను. ఈ పైప్ నేను ఏం చేశాను, సో పెట్రోల్ ట్యాంక్లో పెట్టాను. సో ఈ పెట్రోల్ ట్యాంక్లో ఈ పైప్ని తీసుకొచ్చి పెట్టాను. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ ఒక ప్రెషర్ ఉంటుంది, ఈ పెట్రోల్ ట్యాంక్లో ఒక ప్రెషర్ ఉంది. ఓకేనా, ఇక్కడ ప్రెషర్ ఉంది, పి అనే ప్రెషర్ ఉంది. అయితే ఎప్పుడైతే నేను ఇట్లాగా ఎయిర్ మాలిక్యూల్స్ని దీనిలోంచి పంపిస్తున్నానో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఏరియా తగ్గింది. సో ఇక్కడ ఏమైంది, ఏరియా తగ్గింది. సో మనం ఎప్పుడైతే ఇలా పుష్ చేసామో ఎయిర్ని పుష్ చేసినప్పుడు ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈ గ్యాప్లోంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అప్పుడు ఇక్కడ గ్యాప్ తగ్గింది, ఏరియా తగ్గింది కాబట్టి సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ బట్టి ఏరియా తగ్గితే వెలాసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ పెరిగింది కాబట్టి ఈ నాజిల్ లొకేషన్లో వెలాసిటీ ఏమైంది, పెరిగింది. వెలాసిటీ పెరిగితే ప్రెషర్ ఏమవ్వాలి, తగ్గాలి. సో ప్రెషర్ తగ్గినప్పుడు అంటే ఇక్కడ ఏమైంది, లో ప్రెషర్, ఈ లోపల ఏం జరిగింది, సో నౌ దెర్ ఈజ్ లో ప్రెషర్ హియర్. ఇక్కడ లో ప్రెషర్ డెవలప్ అయింది. సో ఇక్కడ లో ప్రెషర్ ఉంది, ఇటువైపు ఫ్యూయల్ ట్యాంక్లో హై ప్రెషర్ ఉంది. ఇక్కడ హై ప్రెషర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది లో ప్రెషర్ అయ్యిందో ఇది హై ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూయల్ ఎటువైపు డైరెక్ట్ అవుతుంది, ఫ్యూయల్ అనేది ఇలా ఇటు డైరెక్ట్ అయ్యి ఇందులోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇంజన్లోకి, లేకపోతే మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ ఫ్యూయల్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ రకంగా అంటే ఈ కార్బొరేటర్ ఏం చేస్తుందంటే ఇలాగా ఎయిర్ మాలిక్యూల్స్ని ఫోర్స్గా పుష్ చేయటం వల్ల ఇది అపర్చర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంది, ఎందుకంటే ఏరియా తగ్గింది కాబట్టి. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఈ నెగిటివ్ ప్రెషర్ ఏం చేస్తుంది, ఇటు నుంచి ఉన్నటువంటి ఫ్యూయల్ని ఇలా సక్ చేస్తుంది, లోపలికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎయిర్ మాలిక్యూల్స్తో పాటు ఈ ఫ్యూయల్ అనేది బయటకు వస్తుంది. ఈ రకంగా ఫ్యూయల్ని మనం ట్యాంక్లోంచి ఇంజన్లోకి పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సిస్టమ్, సో ద స్ప్రే గన్ పిస్టన్ ఫోర్సెస్ ఎయిర్ ఎట్ హై స్పీడ్. పిస్టన్ ఏం చేస్తుంది, ఎయిర్ని హై స్పీడ్తో పుష్ చేస్తుంది, కాజింగ్ ద లోవరింగ్ ఆఫ్ ప్రెషర్ ఎట్ ద నెక్ ఆఫ్ ద కంటైనర్. సో ఇక్కడ ప్రెషర్ తగ్గింది, దానివల్ల ఇక్కడ లో ప్రెషర్ వచ్చింది. లో ప్రెషర్ ఇక్కడ హై ప్రెషర్ అవడం వల్ల ఈ ఫ్లూయిడ్ ఇక్కడికి వచ్చి ఈ గాలితో పాటు ఇలాగా స్ప్రే అవుతుంది. అర్థమైందా. సో ఈ రకంగా మనకి మన ఏదైతే వెంచురోమీటర్, బెర్నౌలీస్ ఈక్వేషన్ ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్ వెంచురోమీటర్. ఆ వెంచురోమీటర్ అప్లికేషన్లోంచి మనం చాలా చేసాం. ఓకే, ఫిల్టర్ పంప్స్, ఆస్పిరేటర్స్, బన్సన్ బర్నర్స్, అటమైజర్స్, స్ప్రేయర్స్, ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి. మనం వాడే పెర్ఫ్యూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రెస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పెర్ఫ్యూమ్ ఓపెన్ చేస్తే మీకు చిన్న ఓపెనింగ్ అనిపిస్తుంది. ఇలా మనం ఎప్పుడైతే వెంచురోమీటర్ ఎట్లా చూస్తామో అట్లాగే మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ టు నో. సో మీ స్ప్రే బాటిల్లో పైన కూడా ఇలాంటి ఒక చిన్న డివైస్ ఉంటుంది, ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా ప్రెస్ చేస్తారో ఇక్కడ వెలాసిటీ పెరిగి కింద మీ పెర్ఫ్యూమ్ బాటిల్ లోపల పెర్ఫ్యూమ్ ఉంటుంది, అంతేనా, ఇలా ఒక పైప్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే పెర్ఫ్యూమ్ బాటిల్ని ప్రెస్ చేస్తారో ఒక్కసారి ఎయిర్
హ్యూజ్ స్పీడ్తో బయటకు వస్తుంది. అంటే ఇక్కడ లో ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఆ లో ప్రెషర్ వల్ల ఈ ఫ్లూయిడ్ కూడా బయటకు వచ్చి స్ప్రే రూపంలో మీకు బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో. మనం ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ పనిచేసే విధానంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అక్కడ జరిగే ఫినామినా ఇది. ఓకే, అలాగే మన బాడీలో బ్లడ్ ఫ్లో అయ్యేది కూడా దానిలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా కూడా ఆర్టరీస్ బ్లాక్ అయ్యి అన్నప్పుడు ఆర్టరీ ఒక ఓపెనింగ్ ఉంటుంది, బ్లడ్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆర్టరీ అనేది ఒక ఓపెనింగ్. దీని లోపల కనుక మీకు ఇలాగ ఫ్యాట్ డిపో అయిపోతే, ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతే ఈ మధ్యలో గ్యాప్ తగ్గిపోయి ఇక్కడ హ్యూజ్ వెలాసిటీ రావటం వల్ల ఇక్కడ వెలాసిటీ పెరిగిపోతుంది, బ్లడ్ అంటే ప్రెషర్ పడిపోతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ పడిపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ ఆర్ లో బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా. సో బ్లడ్ అనేది ఒక ప్రెషర్లో మన బాడీలో ఉన్న ఆర్టరీస్ అండ్ వీన్స్ ఆర్ ఆల్సో ఏ పైప్, ఒక పైప్ కంటైనింగ్ ఏ ఫ్లూయిడ్ ఆఫ్ బ్లడ్. సో ఈ పైప్స్ కూడా మన నార్మల్ ఎలాగైతే ఇప్పుడు మా అవుట్ సైడ్ పైప్స్ ఎలాగైతే పనిచేస్తాయి ఇవి కూడా అలాగే పనిచేస్తాయి, అవే ప్రిన్సిపల్స్తోనే ఇవి పనిచేస్తాయి. సో ఈ రకంగా ఎప్పుడైతే ఈ పైప్ బ్లాకేజ్ అవుతుందో, సో బెర్నౌలీ ప్రిన్సిపల్ హెల్ప్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ బ్లడ్ ఫ్లో ఇన్ ఆర్టరీ. ద ఆర్టరీ మే గెట్ కన్స్ట్రిక్టెడ్. ఎప్పుడైనా కూడా అక్యుములేట్ అయిపోతే మనకు అందులో ఫ్యాట్ కానీ ఓకే ఇన్నర్ వాల్స్లో ప్లేగ్ అనేది డిపాజిట్ అయిపోతే ఓకే బ్లడ్ని ముందుకు పంపించడానికి ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ ద బ్లడ్ త్రూ దిస్ కన్స్ట్రక్షన్ ఏ గ్రేట్ డిమాండ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద యాక్టివిటీ ఆఫ్ హార్ట్. సో యాక్టివిటీ ఇందులోంచి బ్లడ్ని బయటికి పంపించాలంటే ఎక్కువ ప్రెషర్ని అప్లై చేయాలి. ఓకే, సో ఇన్ దిస్ రైజ్డ్ విచ్ లోవర్స్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద ఆర్టరీ. సో దానివల్ల ఆర్టరీ లోపల ప్రెషర్ డౌన్ అయిపోయింది, ఎందుకంటే వెలాసిటీ పెరిగిపోవడం వల్ల ఆర్టరీలో సో ప్రెషర్ డౌన్ అయిపోయి అక్కడ లో ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటే ఇప్పుడు హార్ట్ ఇంకా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, హార్ట్ ఎగ్జిట్స్ ఫర్దర్ ప్రెషర్ టు ఓపెన్ ద ఆర్టరీ అండ్ ఫోర్సెస్ ద బ్లడ్ త్రూ. యాజ్ ద బ్లడ్ రషెస్ త్రూ ద ఓపెనింగ్ ద ఇంటర్నల్ ప్రెషర్ వన్స్ అగైన్ ఒక్కసారి ప్రెషర్ అంతా డౌన్ అయిపోతుంది. ఓకే, సో ప్రెషర్ పెరిగి ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ పోతుందో ఇక్కడ ఇది ఎప్పుడైతే పోతుందో ఈ ఓపెనింగ్ ఒక్కసారి ప్రెషర్ నార్మలైజ్ అయిపోతుంది. సో దానివల్ల వెంటనే డ్యూ టు ద సేమ్ రీజన్ లీడింగ్ టు రిపీటెడ్ కొలాప్స్. సో అప్పుడు వెంటనే ఏమవుతుంది, హార్ట్ అంత ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి ఒక్కసారి హార్ట్ డ్రాప్ అయ్యేసరికి హార్ట్ ఆగిపోతుంది. ఆ హార్ట్ అటాక్ ఒకసారి హార్ట్ అనేది ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది, సడన్గా ఆ గ్యాప్ ఓపెన్ అయిపోయింది, ఆర్టరీలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఓపెన్ అయిపోయి బ్లడ్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది. సో మళ్ళీ వెంటనే హార్ట్ ఏం చేయాలి, మళ్ళీ ప్రెషర్ని డౌన్ చేయాలి. ఆ డౌన్ చేసే క్రమంలో హార్ట్ కంప్లీట్గా ఆగిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం, దట్ ఇస్ కాల్డ్ హార్ట్ అటాక్. ఓకే, ఇది రిపీటెడ్గా జరగటం వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇది మన ఆర్టరీలో కూడా ఈ వెంచురీ మీటర్ అనే కాన్సెప్ట్ ఉంది. బెర్నౌలీస్ థియరం అప్లికేషన్ అక్కడ కూడా ఉంది. ఓకే, బెర్నౌలీస్ థియరం అప్లికేషన్ అక్కడ కూడా ఉంది. డైనమిక్ లిఫ్ట్ ఈస్ ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ సచ్ as ఏరోప్లేన్ వింగ్, హైడ్రోఫాయిల్ ఆర్ ఎ స్పిన్నింగ్ బాల్. సో ఇక్కడ ఏంటి డైనమిక్ లిఫ్ట్ అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఈ విండ్ ప్రెషర్ని యూస్ చేసి, అంటే ఫ్లూయిడ్ ప్రెషర్ని విండ్ ప్రెషర్ని గ్యాస్ ప్రెషర్ని యూస్ చేసి దాన్ని లిఫ్ట్ చేయటం. ఓకే, ఇన్ మెనీ గేమ్స్ సచ్ as క్రికెట్, టెన్నిస్, బేస్బాల్, గోల్ఫ్ యూ నోటీస్ దట్ స్పిన్నింగ్ బాల్ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ పారాబోలిక్ ట్రాజెక్టరీ. సో ఎప్పుడైనా కూడా ఒక రొటేట్ అవుతున్న బాల్, స్పిన్నింగ్ బాల్ అనేది దాని యొక్క వాడు ఏం చేస్తాడు, బౌలర్ ఒక పారాబోలిక్ ట్రాజెక్టరీలో దాన్ని వేసినప్పుడు ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, అంటే ఒక స్పిన్నింగ్ బాల్ హిట్ చేసినప్పుడు నేలని, సో దట్ విల్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. అంటే ఇది ఎక్కడ ఏ పారాబోలిక్ ట్రాజెక్టరీలో వచ్చిందో అదే ట్రాజెక్టరీలో అది బౌన్స్ అవ్వదు, ఇటో అటో దాని ట్రాజెక్టరీని వేరీ చేసుకుంటుంది. ఇట్ విల్ డీవియేట్ from its parabolic trajectory as it moves through air. This deviation can be partly explained on the basis of Bernoulli principle. ఎందుకంటే ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్, మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. సో ఎందుకంటే అంటే ఇప్పుడు బాల్ స్పిన్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బాల్ స్పిన్ అవుతున్నప్పుడు బాల్ ఏం చేస్తుంది, ఇప్పుడు బాల్ స్పిన్నింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు బాల్ అంతా ఎయిర్ని ఒకవైపు డ్రాగ్ చేస్తుంది, అంటే ఒకవైపు హై ప్రెషర్ క్రియేట్ చేసుకుంటుంది, ఒకవైపు లో ప్రెషర్ క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు బాల్ స్పిన్ అవుతుంది, ఇలా ఉంది బాల్, ఇది స్పిన్ ఎటు స్పిన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ స్పిన్ తిప్పాడు అనుకుందాం, ఇలా స్పిన్ అయిపోతుంది. సో బాల్ అనేది ఇలా స్పిన్ అవుతున్నప్పుడు సో ఇది స్పిన్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ కూడా ఇది ఇటుపక్కే తీసుకెళ్తుంది, అంటే
ఇది స్పిన్ అవుతున్నప్పుడు ఇట్ విల్ టేక్ ఆల్ ద ఎయిర్ మాలిక్యూల్స్ ఇన్ ఇట్స్ డైరెక్షన్స్. ఇక్కడ వైపు ఏమవుతుంది, హై ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇటువైపు లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. సో బాల్ బౌన్స్ అవ్వగానే ఇట్ విల్ టేక్ ఎ టర్న్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, సో ఇలాగా అంటే సో దీని మీద స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి, చూద్దాం దాని ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఉందని చూద్దాం. సో దిస్ డీవియేషన్ కెన్ బి పార్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేస్ ఆఫ్ బెర్నౌలీ ప్రిన్సిపల్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూద్దాం. బాల్ మూవింగ్ వితౌట్ స్పిన్, ఏ స్పిన్ లేకుండా డైరెక్ట్గా వేసాడు అనుకోండి యార్కర్ లాగా. షోస్ ద స్ట్రీమ్ లైన్ అరౌండ్ ద బాల్ around a non-spinning ball moving relatively to the fluid. From the symmetry of streamlines, it is clear that the velocity of fluid air above and below the ball corresponding to the points is same, resulting zero pressure difference. ఇప్పుడు ఒక బాల్ మీరు స్పిన్ చేయకుండా డైరెక్ట్గా వేశారు, ఇలా వేశారు. ఇలా వేసినప్పుడు ఇక్కడ అబోవ్ ఉన్నది అట్మాస్ఫిరిక్ ప్రెషరే, దీనికి బిలో ఉన్నది అట్మాస్ఫిరిక్ ప్రెషరే. కాబట్టి దెర్ ఈజ్ నో ప్రెషర్ డిఫరెన్స్. పైన అబోవ్ ద బాల్, బిలో ద బాల్ ప్రెషర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ప్రెషర్ డిఫరెన్స్ లేనప్పుడు వెలాసిటీ డిఫరెన్స్ కూడా ఉండదు. కాబట్టి సో ఫ్రమ్ ద సిమెట్రీ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్, ఎయిర్ అనేది ఇలా స్ట్రీమ్ లైన్స్ లాగా ఉంటుంది. ఎలాగైతే వాటర్ స్ట్రీమ్ లైన్స్గా ఉంటుందో ఎయిర్ కూడా ఈ బాల్ చుట్టూ ఒక స్ట్రీమ్ లైన్స్ లాగా ఉంటుంది. సో ఇది రొటేట్ అవ్వట్లేదు కాబట్టి ఈ స్ట్రీమ్ లైన్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అబోవ్ అండ్ బిలో ఆఫ్ ద బాల్ కరస్పాండింగ్ పాయింట్స్ ఈజ్ సేమ్, రిజల్టింగ్ జీరో ప్రెషర్ డిఫరెన్స్. సో ఇక్కడ ప్రెషర్ సేమ్గా ఉంది కాబట్టి ప్రెషర్ డిఫరెన్స్ లేదు. దేర్ ఫోర్ ఎగ్జిట్స్ నో అప్వర్డ్ ప్రెషరు ఉండదు, అలాగే డౌన్వర్డ్ ప్రెషరు ఉండదు. ఇది స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది, దాని పారాబోలిక్ పాత్లో మళ్ళీ పైకి బౌన్స్ అవుతుంది. ఓకే, ఇది ఒక పద్ధతి. బట్ బాల్ అనేది ఒకవేళ స్పిన్ అయితే, ఓకే, ఈ బాల్ స్పిన్నింగ్ బాల్ ఎయిర్ని డ్రాగ్ చేస్తుంది దాని వైపు. మీరు ఒక జస్ట్ చేతిలో ఒక బాల్ పెట్టుకోండి, హాఫ్ స్పిన్నో లెగ్ స్పిన్నో తిప్పండి. తిప్పేటప్పుడు మీరు ఎటువైపు మీ ఫింగర్స్ మీరు స్పిన్ చేస్తారో ఆ స్పిన్నింగ్ డైరెక్షన్లో ఎయిర్ కూడా స్పిన్ అవుతుంది. సో బాల్తో పాటు ఎయిర్ని డ్రాగ్ చేస్తుంది బాల్. సో ద బాల్ విచ్ ఈజ్ స్పిన్నింగ్ డ్రాగ్స్ ఎయిర్ అలాంగ్ విత్ ఇట్. సో అది స్పిన్ అవుతున్న డైరెక్షన్లో ఎయిర్ని కూడా డ్రాగ్ చేస్తుంది. డ్రాగ్ చేయడం వల్ల మోర్ ఎయిర్ అటువైపు ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ ద సర్ఫేస్ ఈజ్ రఫ్, ఒకవేళ ఇంకా సర్ఫేస్ రఫ్గా ఉంటే మోర్ ఎయిర్ విల్ బి డ్రాగ్డ్, ఎందుకంటే అక్కడ డిప్రెషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎయిర్ వెళ్ళి ఆ డిప్రెషన్స్లో కూర్చుంటుంది. మీరు ఎప్పుడైనా అండిలేటెడ్ బాల్కి ప్లెయిన్ బాల్కి తేడా ఏంటంటే, ఏదో ప్లెయిన్ బాల్ ఉందండి, దీనిపైన ఎయిర్ స్లిప్ అవుతుంది. ఇక్కడ ఇది ప్లెయిన్గా ఉంది, దీని మీద ఎయిర్ కూడా ఉండటం వల్ల ఎయిర్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇలా అండిలేటెడ్ బాల్ ఉంది, ఇప్పుడు ఎయిర్ అనేది ఇందులో ఎలా ఉంటుందంటే ఇలా ప్యాక్ అయినట్టు ఉంటుంది. ఇలాగా ఎయిర్ పార్టికల్ అనేది ఇలాగ మీకు జిగ్జాగ్ లాగా ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. కాబట్టి ఇది రొటేట్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎయిర్ని ఇది స్పిన్ చేయగలదు. ఇది ప్లెయిన్ ఏరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ స్లైడ్ బ్యాక్ అయిపోతుంది, అది మళ్ళీ వెనక్కి స్లైడ్ అయిపోతుంది. మరి ఎలాగైతే ఇప్పుడు స్మూత్ సర్ఫేస్ మనం ఎలా స్లైడ్ అయిపోతామో అలాగే ఎయిర్ పార్టికల్స్ కూడా ఈ స్మూత్ సర్ఫేస్ మీద వెనక్కి స్లైడ్ అయిపోతాయి. అదే రఫ్ సర్ఫేస్ ఉంటే ఎక్కువ ఎయిర్ అది ముందుకు తీసుకెళ్ళగలదు. సో ఇఫ్ ద సర్ఫేస్ ఈజ్ రఫ్, మోర్ ఎయిర్ విల్ బి డ్రాగ్డ్. షోస్ the streamline of air for the ball which is moving with velocity v to right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో బాల్ పెట్టుకోండి, మీరు హాఫ్ స్పిన్ తిప్పారు అంటే మీ ఫింగర్స్ ఎటు తిరుగుతాయి, రైట్ తిరుగుతాయి. సో అండ్ స్పిన్నింగ్ విత్ విఆర్ క్లాక్ వైజ్. సో మీరు ఆ స్పిన్నింగ్ కూడా ఏ వెలాసిటీతో చేశారు, వి అనే వెలాసిటీతో చేశారు. ఇప్పుడు బాల్ వి అనే వెలాసిటీతో మీకు ఏమైంది, ముందుకెళ్తుంది. సో దీని వెనకాల ఎయిర్ పార్టికల్స్ కూడా వస్తాయి. ఓకే, సో రిలేటివ్ వెలాసిటీ కట్టినప్పుడు అండ్ స్పిన్నింగ్ విత్ విఆర్ క్లాక్ వైజ్ అట్ ద సేమ్ టైం. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో స్ట్రీమ్ లైన్ కింద ఫిగర్స్ కూడా ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఇది ఇన్ ద ఫస్ట్ కేసు ఏంటి, బాల్ స్ట్రైట్గా వెళ్ళినప్పుడు పైన కింద స్ట్రీమ్ లైన్స్ ఏమీ ఆల్టర్ అవ్వలేదు. ఆల్టర్ అవ్వకపోవటం వల్ల ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు బాల్ రొటేట్ చేసినప్పుడు ఎటువైపు అయితే మనం రొటేట్ చేస్తామో ఇలా మీరు రైట్ సైడ్ స్వింగ్ చేశారు, రైట్ సైడ్ స్వింగ్ చేసినప్పుడు, సో రైట్ సైడ్ స్వింగ్ చేశారు, ఇలా రైట్ సైడ్ స్వింగ్ చేసినప్పుడు ఈ బాల్ని. ఓకే, సో ఇది బాటమ్ సైడ్ ఇలా ఉంటుంది వెలాసిటీ, అంటే మీరు క్లాక్ వైజ్ అన్నాం కాబట్టి పైన క్లాక్ వైజ్ ఉంది, కింద క్లాక్ వైజ్ ఉంది. సో ఇదంతా క్లాక్ వైజ్. ఇప్పుడు ఎయిర్ మాత్రం ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇలా ట్రావెల్ చేస్తుంది ఎయిర్, ఇటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంది ఎయిర్. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది నీ బాల్ యొక్క వెలాసిటీ. అయితే ఇది ఎయిర్తో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, బాల్ ఇటు తిరిగితే ఎయిర్ ఇటు తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ నెట్ వెలాసిటీ ఏమవుతుంది,
ఎప్పుడైనా ఆపోజిట్గా ఉన్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ యాడ్ అవుతుంది. సో v ప్లస్ విఆర్. సో ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కింద ఇది రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఇది ఒకే డైరెక్షన్లో కాబట్టి ఇక్కడ v మైనస్ విఆర్. ఓకే, సో v మైనస్ విఆర్ అంటే ఇక్కడ లో వెలాసిటీ ఉంది, ఇక్కడ హై వెలాసిటీ ఉంది. లో వెలాసిటీ మీన్స్ ఏమవుతుంది, హై ప్రెషర్. హై వెలాసిటీ మీన్స్ ఏమవుతుంది, లో ప్రెషర్. సో లో ప్రెషర్ ఉండటం వల్ల ఓకే, లో ప్రెషర్ అప్పుడు బాల్ ఎలా బౌన్స్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ పడిన బాల్ దీని మీద ఒక అప్వర్డ్ థ్రస్ట్ పనిచేస్తుంది. ఎందుకు, ఇక్కడ వెలాసిటీ తగ్గిపోయింది, ఇక్కడ వెలాసిటీ పెరిగిపోయింది. పైన ఉన్న ప్రెషర్ తక్కువ ఉంది, కింద ప్రెషర్ ఎక్కువ ఉంది. సో ఈ రకంగా అంటే మనం ఒక బాల్ని క్లాక్ వైజ్ స్వింగ్ చేసినప్పుడు బాల్ పైన వెలాసిటీ పెరుగుతుంది, రిలేటివ్ వెలాసిటీ. ద బాల్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ రిలేటివ్ టు ఇట్. ఓకే, the air is moving backwards. Therefore, velocity of air above the ball relative to its larger. So, above the ball, velocity అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఇది తక్కువ ఉంటుంది. ఆఫ్ ఎయిర్, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ చూస్తున్నాం మనం. సో రిలేటివ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి, రిలేటివ్ వెలాసిటీ టూ ఆబ్జెక్ట్స్ అనేవి ఆపోజిట్ వస్తున్నప్పుడు ఇది వెలాసిటీ ఆఫ్ ద బాల్, ఇది వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్. సో ఈ రెండు ఏమవుతాయి, విబి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్లో మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవటం వల్ల సో మనకి అప్వర్డ్ థ్రస్ట్ అంటే బాల్ అనేది ఫైనల్గా పైకి బౌన్స్ అవుతుంది. ద డిఫరెన్స్ ఇన్ ద వెలాసిటీస్ ఎయిర్ రిజల్ట్స్ ద ప్రెషర్ డిఫరెన్స్. సో నెట్ అప్వర్డ్ ఫోర్స్ అనేది వస్తుంది, ఇక్కడ నెట్ అప్వర్డ్ ఫోర్స్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే సో డైనమిక్ లిఫ్ట్. దీన్నే మనం డైనమిక్ లిఫ్ట్. ఇది డైనమిక్ లిఫ్ట్ డ్యూ టు స్పిన్నింగ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. దీన్నే మనం మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాము. సో ఏరోఫాయిల్ ఆర్ లిఫ్ట్ ఆఫ్ ఆన్ ఎయిర్క్రాఫ్ట్ వింగ్ అంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ వింగ్ అనేది మనకి మీరు చూస్తే ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కువ ఉంటే మీకు ల్యాండింగ్ అప్పుడు కానీ టేకాఫ్ అప్పుడు కానీ ఎయిర్ క్రాఫ్ట్ పైన వింగ్స్ ఉంటాయి ఏరోఫాయిల్ షేప్లో. ఆ వింగ్స్ మీద చిన్న చిన్న రెక్కలు పైకి లేవటం కిందకి రావటం అలా ఉంటాయి అన్నమాట. ఫిగర్ 11.13. సో వేర్ ఇస్ దిస్ ఫిగర్ 11.13? 11.13లో C shows an aerofoil which is a solid piece. See, this is a solid piece. ఇప్పుడు ఇది ఒక సాలిడ్ పీస్ ఇలా ఉంటుంది ఏరోఫాయిల్. మీరు ఫ్లైట్ మీద చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఈ ఏరోఫాయిల్ రెక్కలు పైకి లేవటం కిందకి దిగటం అలా ఉంటుంది. చూద్దాం, కుదిరితే ఇమేజ్లో నేను మీకు చూపిస్తాను ఉన్నది ఏదైనా ఉంటే. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో నౌ విచ్ ఈజ్ సాలిడ్ షేప్డ్ టు ప్రొవైడ్ an upward dynamic lift when it moves horizontally through air. ఇక్కడ కూడా సేమ్ అండి, హారిజంటల్గా వెళ్ళేటప్పుడు ద క్రాస్ సెక్షన్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్ లుక్స్ సమ్వాట్ లైక్ ఎన్ ఏరోఫాయిల్. ఏరోఫాయిల్ షేప్ అంటే ఇదే, ఇలా బ్రాడ్గా ఉండి మళ్ళీ నేరోగా ఇలా ఈ షేప్ బ్లూ కలర్ షేప్ ఉంది కదా, దీన్నే ఏరోఫాయిల్ షేప్ అంటాం. ఓకే, సో ద క్రాస్ సెక్షన్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్ లుక్స్ సమ్వాట్ లైక్ ఎన్ ఏరోఫాయిల్ విచ్ స్ట్రీమ్ లైన్స్ అరౌండ్ ఇట్. సో ఇక్కడ ఎయిర్ అనేది ఇలాగా దీని చుట్టూ స్ట్రీమ్ లైన్ ఇలాగా ఉంది, ఏర్పడి ఉంది. ఓకే, సో ఫ్లో ఆఫ్ ఎయిర్. ద ఓరియంటేషన్ when the aerofoil moves against the wind, the orientation of wing relative to flow direction causes the streamlines to crowd together, okay, above the wing more than those below it. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మనం ఎలా అరేంజ్ చేస్తామంటే ఈ వింగ్ని ఎట్లా అరేంజ్ చేస్తాం, ఇప్పుడు ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు ఏమవుతాయి, ఈ స్ట్రీమ్ లైన్స్ అన్ని దగ్గరగా వస్తాయి, దీన్ని హిట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ హిట్ చేసిన స్ట్రీమ్ లైన్స్ అటు ఇటు డైవర్ట్ అవ్వాలి, అంతే కదా, డైవర్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ వింగ్ ఈ ఫాయిల్ అడ్డొచ్చింది ఈ పాత్కి, కాబట్టి ఇది ఇటో ఇక్కడ చూసారా ఇలాగ ఈ లైన్స్ అనేవి ఎటో గటు ఇలా షిఫ్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతాయి అంటే ఇవి ఒకవైపు దగ్గరగా చేరిపోయి ఒకవైపు కొంచెం దూరంగా ఉన్నాయి, ఇలా చూస్తే అబ్జర్వ్ చేస్తే. సో the orientation of wing relative to flow direction causes streamlines to crowd together above the wing more than those below it. సో అబౌవ్ ద వింగ్ ఎక్కువ దగ్గరగా వస్తున్నాయి, బిలో ద వింగ్ కొంచెం దూరంగా ఉంటున్నాయి. ఓకే,
సో దేర్ ఫోర్ ద ఫ్లో స్పీడ్ ఆన్ టాప్ ఈజ్ హయ్యర్ దాన్ బిలో ఇట్. సో ఇక్కడ ఏమైంది, సో ఈ స్ట్రీమ్ లైన్స్ అని దగ్గరగా ఉండటం వల్ల ఇటువైపు వెలాసిటీ పెరిగింది. ఇటువైపు ఏమైంది, వెలాసిటీ స్ట్రీమ్ లైన్స్ అనేది దగ్గర రావడం వల్ల వెలాసిటీ అనేది పెరిగింది. ఓకే, సో వెలాసిటీ పెరుగుతుంది. మనం వెంచరీమీటర్లో కూడా అదేగా చూసాం. స్ట్రీమ్ లైన్స్ అన్ని దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ వెలాసిటీ పెరిగింది. అలాగే ఇక్కడ కూడా స్ట్రీమ్ లైన్స్ అని దగ్గరగా వచ్చాయి కాబట్టి ఇటుపక్క వెలాసిటీ పెరుగుతుంది, ఇటువైపు వెలాసిటీ తగ్గుతుంది. వెలాసిటీ తగ్గిందంటే హై ప్రెషర్, వెలాసిటీ పెరిగిందంటే లో ప్రెషర్. ఫర్దర్గా ఇది ఒక అప్వర్డ్ ఫోర్స్ని ఇస్తుంది. దాని ద్వారా దేర్ ఇస్ అన్ అప్వర్డ్ ఫోర్స్ రిజల్టింగ్ ఇన్ ఎ డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ వింగ్స్. ఆ రకంగా ఈ వింగ్స్ అనేవి పైకి లేస్తాయి. ఆ వింగ్స్ అనేవి పైకి లే అండ్ దెన్ దిస్ బ్యాలెన్సెస్ ద వెయిట్ ఆఫ్ ద ప్లేన్. ఈ డైనమిక్ లిఫ్ట్ వల్ల ఇది ప్లేన్ యొక్క వెయిట్ని బ్యాలెన్స్ చేయటం వల్ల ద ఫాలోయింగ్ ఈ ఫ్లైట్స్ అనేవి గాల్లోకి ఎగరగలుగుతాయి. ఓకే, సో ఇవి మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ రాకపోతే కామెంట్లో పెడితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కాన్సెప్ట్ అయిపోనివ్వండి. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ విస్కాసిటీ, విచ్ ఈస్ విస్కాసిటీ. మోస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఆర్ నాట్ ఐడియల్ వన్స్, యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్స్. మనం చూసే ఆల్మోస్ట్ అన్ని ఫ్లూయిడ్స్ రియల్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, వాటికి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దిస్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ మోషన్ ఈజ్ లైక్ ఎన్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఈ ఫ్లూయిడ్ మోషన్లో ఒక లేయర్ ఇంకో లేయర్ని జరగనివ్వకుండా ట్రై చేస్తుంది. సో ఎలాగైతే ఒక సాలిడ్ అనేది ఒక లేయర్ మీద ట్రావెల్ చేసిన వెహికల్, ఏదైనా ఒక రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి. సో ఈ వెహికల్ టైర్స్కి ఈ రోడ్డుకి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. అలాగే ఒక ఇంకో వాటర్ లేయర్ పైన ట్రావెల్ చేసేటప్పుడు ఈ రెండు లేయర్స్ మధ్యలో కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది సాలిడ్ సర్ఫేస్ మీద ఎలాగైతే రోడ్డుకి సాలిడ్ సర్ఫేస్కి టైర్కి ఉన్న ఫ్రిక్షన్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా ఫ్రిక్షన్ అలాగే ఉంటుంది. దీన్ని మనం విస్కాసిటీ అంటాము. దిస్ ఫోర్స్ ఎగ్జిస్ట్ వెన్ దేర్ ఈజ్ రిలేటివ్ మోషన్. అదే ఇందాక మీకు లాస్ట్ లెక్చర్లో కూడా చెప్పాను. ఇక్కడ ఇది ఎందుకు ఈ విస్కాసిటీ అనేది వచ్చిందంటే, బికాస్ వన్ లేయర్ మూవ్స్ ఫాస్టర్. ఇప్పుడు ఒక లేయర్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు స్పీడ్గా వెళ్తాడు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తాం, ఎవడైనా భాష చదివేవాడు ఉన్నాడు అనుకోండి, వీడి పక్కన మీరు ఉంటే వీడు ఏం చేస్తాడు, మరే చదువుతాం రా అని పట్టుకెళ్తాడు మన క్లాస్కి. అలాగే భాష చదివేవాడు పక్కన ఒక వెధవ ఉన్నాడు అనుకోండి, ఈ వెధవ ఏం చేస్తాడు, మరి ఏ వెళ్తారా కాలేజీకి కూర్చో అని వీడు కూర్చోబెడతాడు. సో వీళ్ళిద్దరూ ఆపోజిట్గా ఉన్నారు. వీడు ముందుకు వెళ్దాం అనుకుంటాడు కాబట్టి వీడిని ముందుకు లాగుదాం అనుకుంటాడు. వీడు వెనక్కి ఉండిపోయాడు కాబట్టి వీడు కూడా వెనక్కి లాగుదాం అంటే ఈ ఇద్దరి మధ్య మూమెంట్ ఎలా ఉంటుంది. సో ఒకడు ముందుకు వెళ్దాం అనుకుంటాడు, ఇంకోడేమో వెనక్కి ఉండిపోదాం అనుకుంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి ఆలోచనలు కానీ ఫోర్సెస్ కానీ. సో దీనివల్ల ఈ రెండు లేయర్స్ మధ్యలో వచ్చే ఫ్రిక్షన్ని మనం విస్కాసిటీ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నా, ఇదే జరిగేది కూడా అక్కడ అదే. ఇది వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ముందుకు వెళ్దాం అనుకుంటుంది, ఇది దీన్ని లాగుదాం అనుకుంటుంది. ఇది వెనక్కి ఉండిపోయింది కాబట్టి ఇది దాన్ని వెనక్కి ఉంచేద్దాం అనుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేసుకుంటారు. సో దానివల్ల వచ్చేదే ఈ విస్కాసిటీ అనే ఒక ఫినామినా ఫ్లూయిడ్స్లో. దిస్ ఫోర్స్ ఎగ్జిస్ట్ వెన్ దేర్ ఇస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ లేయర్స్. సపోజ్ వీ కన్సిడర్ ఫ్లూయిడ్ లైక్ ఆయిల్ అండ్ క్లోజ్. ఇదంతా నేను చెప్పిన పాయింట్స్ ఉంటాయి. ద బాటమ్ ప్లేట్ ఈస్ ఫిక్స్డ్ when the top plate is moving with a constant velocity v relative to the fixed plate. ఒక 2 plates ఉన్నాయి, ఇలాగా ఇప్పుడు 2 plates ఉన్నాయట. ఓకే, ఈ రెండింటి మధ్య ఆయిల్ ఉందట. ఈ ఆయిల్ ఉంది, ఈ ప్లేట్ రెస్ట్లో ఉంది, కింద ప్లేట్, పై ప్లేట్ వెలాసిటీ వీతో మూవ్ అవుతుందట ఇలా ముందుకి. ఓకే, ఇఫ్ ద ఆయిల్ ఈజ్ రీప్లేస్డ్ బై హనీ ఏ గ్రేటర్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ టు మూవ్ ద ప్లేట్. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో హనీ పెడితే ఈ పై ప్లేట్ని మూవ్ చేయడానికి మనం ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి. ఓకే, హెన్స్ వీ సే దట్ హనీ ఈజ్ మోర్ విస్కస్. సో హనీ అనేది ఎక్కువ విస్కాసిటీ ఉంది ఆయిల్ కన్నా. ద ఫ్లూయిడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ హ్యాస్ ద సేమ్ వెలాసిటీ. ఎప్పుడైతే మీకు చెప్పాను కదా, సో ఇక్కడ ఈ పైన లేయర్తో కాంటాక్ట్ అయ్యినటువంటి ఫస్ట్ ఫ్లూయిడ్ లేయరు, దీనికి ఏ వెలాసిటీ ఉంటుందో దీనికి కూడా అదే వెలాసిటీ ఉంటుంది. సో ఈ రెండు ఒకే వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి. ద ఫ్లూయిడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ సర్ఫేస్ హ్యాస్ ద సేమ్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ సర్ఫేసెస్. సో ఇక్కడ కూడా దీనికి కాంటాక్ట్ అయ్యి ఒక లేయర్ ఉంటుంది. ఇది రెస్ట్లో ఉంది కాబట్టి ఈ ఫ్లూయిడ్ కూడా ఎలా ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్లూయిడ్ అనేది ఒక సాలిడ్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు
ఆ సాలిడ్ సర్ఫేస్కి ఏ వెలాసిటీ అయితే ఉంటుందో అదే వెలాసిటీ దానికి కాంటాక్ట్ అటాచ్ అయినటువంటి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, సో ద వెలాసిటీ ఆఫ్ ద లేయర్ ఇంక్రీజ్డ్ యూనిఫామ్లీ ఫ్రమ్ జీరో వెలాసిటీ టు ద టాప్ లేయర్ వెలాసిటీ v. ఇందాక నేను చెప్పినట్టుగానే సో కింద జీరో ఉంది, పైన v ఉంది, కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి వెలాసిటీ ఎలా ఉంటుంది, v ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర నుంచి సో v అనే వెలాసిటీ దాకా ఇది గ్రో అవుతుంది. ఈ డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. సో దిస్ రిజల్ట్స్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ లేయర్. దిస్ ఫ్లో టైప్ ఆఫ్ ఫ్లో ఇస్ కాల్డ్ లామినర్ ఫ్లో, లామినేట్. సో లేయర్గా ఉంటేనే దాన్ని లామినర్ ఫ్లో అంటాము. ఒక లేయర్ ఇంకో లేయర్ని అపోజ్ చేస్తుంది, ఈ రకంగా ఉండే ఫోర్సు. సో దీస్ లేయర్స్, సో ఇది చెప్పిన పాయింట్లన్నీ ఇక్కడ ఉంటాయి. వెన్ ఎ ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఎ పైప్ ఆర్ ఎ ట్యూబ్ దెన్ వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ లేయర్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకవేళ ఒక పైప్లో వెళ్ళేటప్పుడు ఒక వాటర్ అనేది లేకపోతే ఇంకేదైనా లిక్విడ్ అనేది ఒక పైప్లో వెళ్ళేటప్పుడు ఇది స్టేషనరీ కదా, పైపులో పైన ఉన్న ప్లేటు కదలదు, కింద ఉన్నది కూడా కదలదు. సో ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఎలా మారుతుంది అంటే, సో ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, కానీ సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ మ్యాక్సిమం. అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ లేయర్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సో పైన జీరో కింద జీరో, బట్ సెంటర్లో ఎలా అంటే పైపుడ్ ఫ్లోలో ఎలా ఉంటుంది, ఓపెన్ ఫ్లో అంటే ఒక రివర్లో కానీ ఇంకెక్కడైనా అయితే సో ఈ రకంగా నేను చూపించినట్టుగా ఇలా ఉంటుంది. రివర్లో పైన ఓపెన్ కదా, సో కింద మాత్రం రివర్ బెడ్ ఉంటుంది, అక్కడ వెలాసిటీ జీరో ఉంటుంది. అంటే ఎక్కడైనా స్టేషనరీ లొకేషన్కి అటాచ్ అయినటువంటి లేయర్ స్టేషనరీగానే ఉంటుంది. పైప్లో అయితే ఇలా ఉంటుంది, పైప్లో ఉన్నటువంటి వెలాసిటీ వేరియేషన్ అనేది ఈ రకంగా ఉంటుంది పైప్లో. ఓకే, సో ఆన్ ద అకౌంట్ ఆఫ్ దిస్ బాటమ్ this motion, a portion of a liquid which is at some instance in the shape of ABCD take the shape AEFD at short interval. ఎక్కడైనా బొమ్మ చూపించాడా, let us see, వెనకాల నెక్స్ట్ పేజ్లో ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. యా, ఇక్కడ ఇచ్చాడు. ఇక మనం చెప్పిన పాయింట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఇక్కడ ఇఫ్ యు సీ దిస్ ఈస్ ద ఇక్కడ on this account of this motion a portion of liquid which is at some instance like the shape ABCD. సో ABCD ఇలా ఉన్నటువంటి ఫ్లూయిడ్ కాస్త లిక్విడ్ పోర్షన్ కాస్త ఎలా వెళ్ళింది, ద షేప్ ఆఫ్ AEFD అంటే ఇలా మారింది AEFD ఆఫ్టర్ సమ్ టైం టీ. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం టీ. సో ఈ టైం టీలో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ B నుంచి Eకి, టాప్ లేయర్ B నుంచి CEకి వెళ్ళింది, అలాగే C నుంచి Fకి వెళ్ళింది. సో రెండు ఒకటే, CEF BE ఒకటే ఉంటాయి. సో బాటమ్ లేయర్ మాత్రం ఇందాక ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక షియర్ స్ట్రెయిన్ జరిగింది. అంటే షియర్ స్ట్రెయిన్ ఎందుకంటున్నాం, మనం గుర్తెచ్చుకుంటే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో షియర్ స్ట్రెయిన్ ఒక బుక్ని ముందుకు కదిపినప్పుడు ఎట్లాగైతే ఇలా స్లైడ్ అయ్యిందో, టాప్ లేయర్ స్లైడ్ అయ్యింది. సో ఇక్కడ కొంత యాంగిల్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్, రైట్. సో దీనే కదా షియర్ స్ట్రెయిన్ అంట. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇది దిస్ ఇస్ షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెయిన్ ఎంత అవుతుంది, డెల్టా ఎక్స్ బై ఎల్ ఈజ్ ద షియర్ స్ట్రెయిన్, అదే కదా. సో డెల్టా ఎక్స్ బై ఎల్, సో డెల్టా ఎక్స్ బై ఎల్ ఈజ్ షియర్ స్ట్రెయిన్. ఓకే, రేట్ ఆఫ్ స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ మనం మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్లో చెప్తున్నాను, సాలిడ్స్లో మనం జనరల్గా మాస్ని మాస్ కింద తీసుకుంటాము, కానీ లిక్విడ్స్కి వచ్చేసరికి దాన్ని మాస్ రేట్ అంటే ఇది, అంటే మాస్ బై టైం. లిక్విడ్కి వచ్చేసరికి మనం మాస్ బై టైం తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా అక్కడ స్ట్రెయిన్ తీసుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్ట్రెయిన్ తీసుకుంటాము. ఇక్కడ రాసేటదే చూడండి. సో సిన్స్ ద స్ట్రెయిన్ ఇన్ ద ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఇంక్రీజెస్ విత్ టైం కంటిన్యూస్లీ. ఎందుకంటే ఫ్లూయిడ్కి షియర్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, షియర్ స్ట్రెస్ తక్కువ ఉన్నా కూడా షియర్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెయిన్ వాల్యూకి బదులుగా, షియర్ స్ట్రెయిన్కి వాల్యూకి బదులుగా రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ తీసుకుంటాము. అన్లైక్ ఎ సాలిడ్, హియర్ ద స్ట్రెస్ ఈజ్ ఫౌండ్ ఎక్స్పెరిమెంటల్లీ టు డిపెండ్ ఆన్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ రేట్. ఇక్కడ స్ట్రెస్ని మనం స్ట్రెయిన్ రేట్కి ఎంత స్ట్రెస్ అనేది వాడాము అనేది మనం చూస్తాము, రాదర్ దాన్ స్ట్రెయిన్ కన్నా స్ట్రెయిన్ రేట్ని మనం తీసుకుంటాము. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సో బై టైం కూడా మనం
తీసుకోవాలి టైం కాబట్టి. సో డెల్టా ఎక్స్ బై ఎల్ ఈజ్ స్ట్రెయిన్, నార్మల్గా షియర్ స్ట్రెయిన్. దీన్ని మనం డెల్టా టీతో డివైడ్ చేస్తాం. ఓకే, డెల్టా టీతో డివైడ్ చేసినాం. డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో వి బై ఎల్. ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ప్రొనౌన్స్డ్ యాజ్ ఈటా. సో ఈటా, దాని సింబల్ ఇది ఈటా. సో ఈజ్ ఫ్లూయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రైనింగ్ రేట్. అంటే సో ఎక్కడైతే మనం షియర్ స్ట్రెస్ ఉంది కదా, ఇక్కడ షియర్ స్ట్రెస్. సో ఈ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ రేట్, దాన్నే మనం ఏమంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. అంటే స్ట్రెయిన్ రేట్ అన్నాం కదా. సో అంటే ఏంటి అర్థము, ఇప్పుడు షియర్ స్ట్రెస్ని మనం ఇక్కడ టౌతో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని షియర్ స్ట్రెస్ అంటాం. షియర్ స్ట్రెయిన్ అంటే సో డెల్టా ఎక్స్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. దీన్నే మనం ఏమని రాసాం, వి అని రాసాం కదా. దీన్ని వి అని రాసాం. అంటే టౌ బై వి బై ఎల్, ఇక్కడ బై ఎల్ కాస్త పైకి వెళ్తుంది, టౌ ఎల్ బై వి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఈటా, షియర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. దిస్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ని, ఈ టౌ అనేది ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఫోర్స్ బై ఏరియా కదా. దీన్ని స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా కాబట్టి ఎఫ్ బై ఏ, ఫోర్స్ బై ఏరియా. ఓకే, స్ట్రెస్ ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ వి. సో ఏ ఇంటూ ఈ బదులుగా ఏ ఇంటూ వి వస్తుంది ఇక్కడ, ఎఫ్ఎల్ బై ఏవి, ఎఫ్ఎల్ బై ఏవి. సో దీని ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాసిలీ. ఓకే, దిస్ ఈజ్ ఎస్ఐ యూనిట్. 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻1 పాసిలీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పైప్డ్ ఫ్లోలో ఈ రకంగా ఉంటుంది. ఏది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ పైప్. అదే బిట్వీన్ ఓపెన్ ఛానల్ అంటే 2 ప్యారలల్ గ్లాస్ ప్లేట్స్ ఇన్ విచ్ లోవర్ ప్లేట్ ఈస్ ఫిక్స్డ్. ఒకవేళ అప్పర్ ప్లేట్ కనుక మూవ్ అయితే వి అనే వెలాసిటీతో, అప్పుడు ఈ రకంగా ఉంటుంది వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ లెసన్, దిస్ లెక్చర్. వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ చాలా బాగుంటుంది. అందులో చిన్న ట్రిక్ ఉంటుంది, చిన్న కిట్క్ ఉంటుంది. వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ విస్కోసిటీ ఇన్ ఫ్లూయిడ్స్. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.